ఊతనిచ్చావు. అన్నా రామన్న, ప్రేమను పంచిన రియల్ హీరోవి నీవు. ఆత్మబంధువుగా అవతరించిన రీల్ తారక. రజరామరం రజరామరం. కమిటీ చైర్మన్ శ్రీ టిడి జనార్దన్ గారు కోరుతూ ఉన్నారు. ప్లీజ్ వెల్కమ్ టు డయస్ సార్. కాటగడ్డ ప్రసాద్ గారు, రాజు గారు ప్లీజ్. ఏమండి సెక్యూరిటీ, ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ మెంబర్స్ని వదలండి, వేదిక మీదకి వదలండి. రండి ప్లీజ్, కమిటీ మెంబర్ ఉన్న వాళ్ళని పంపించండి. హలో హలో, క్యారీ అండి సాంగ్, క్యారీ అండి, కంటిన్యూ చేయండి. హలో 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 హలో. తారక రామం బుక్లో తమ అమూల్యమైన ఆర్టికల్స్ రాసినటువంటి ప్రముఖ పాత్రికేయులందరూ కూడా పేరు పేరును ఆహ్వానిస్తున్నాను వేదిక మీదకి రావాలని. దయచేసి పేర్లు ఉన్నాయి కదా చదవండి. తారక రామం పుస్తకంలో ఇంటర్వ్యూలు, ఆర్టికల్స్ రాసినటువంటి జర్నలిస్టులు శ్రీ టి ఉదయవర్లు గారు, సీనియర్ జర్నలిస్ట్. వారిని ఇప్పుడు చదువుతున్న పేర్లు ఉన్న ప్రముఖులందరినీ వేదికకు రావాల్సిందిగా, వారిని అనుమతించాల్సిందిగా పోలీసు వారిని కోరుతున్నాం. టి ఉదయవర్లు గారు, సీనియర్ జర్నలిస్ట్. కె ఉమామహేశ్వరరావు గారు, మోహన్ గోటేటి గారు, గౌస్ గారు, శ్రీ యు వినాయకరావు, శ్రీమతి ఉమర్జీ అనురాధ, శ్రీ రెండాల జయదేవ్, శ్రీ నడింపల్లి సీతారామరాజు, వివి రమణమూర్తి, శ్రీ జి భగీరథ.
తారకరామం పుస్తకంలో వీరి ఆర్టికల్స్ ఉన్నాయి. వీరి అమూల్యమైనటువంటి సేవలు అందించారు లిటరేచర్ కమిటీకి. అందుకు వారిని గౌరవించుకోవటం కోసం వారిని వేదికకు ఆహ్వానిస్తున్నాం. దయచేసి అందరూ తమ తమ సీట్లలో ఆసీనులు కావాల్సిందిగా కోరుతున్నాం. మరికొద్ది నిమిషాల్లోనే మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ ప్రాంగణానికి విచ్చేస్తున్నారు. దయచేసి అందరూ ప్రశాంత వాతావరణంలో మన కార్యక్రమాన్ని ఇదే మూడ్లో కంటిన్యూ చేసుకుందాం, ఆనందంగా గడుపుదాం. మాజీ మంత్రివర్యులు కామినేని శ్రీనివాస్ గారు విచ్చేశారు. వారికి స్వాగతం, శుభస్వాగతం. పూర్వ శాసనసభ అధ్యక్షురాలు స్పీకర్గా వ్యవహరించినటువంటి శ్రీమతి ప్రతిభా భారతి గారు విచ్చేశారు. వారికి స్వాగతం. నన్నపనేని రాజకుమార్ గారు సోదరిమణి, వారికి స్వాగతం, శుభస్వాగతం. సినీ నటి, స్వతహాగా నృత్య కళాకారిణి, దానవీర సూరకర్ణలో సుయోధనుడికి డ్యూయట్ పెట్టిన ఘనత ఎన్టీఆర్ది. ఆ పాటలో చిత్రం బళారవి చిత్రం ప్రభ గారు విచ్చేశారు. వారికి స్వాగతం, శుభస్వాగతం. ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ అందరినీ హాజరవ్వాలని ఎన్టీఆర్ అభిమానుల్ని, కుటుంబ సభ్యుల్ని కోరటం జరిగింది. మరి వారి ఆహ్వానాన్ని మంచి మీరు ఇక్కడికి విచ్చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఒక కళాకారుడు స్థాపించిన పార్టీ పాలనలో మనం ఉన్నాం. మీరు గమనించారో లేదో, కొద్ది రోజుల్లోనే ఎన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఎన్నెన్ని కార్యక్రమాలు. గత 5 సంవత్సరాలు కళాకాంతులు లేకుండా పోయింది రాష్ట్రం. ఇప్పుడు ఇంత కళలతో ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విచ్చేశారు. వారిని సాదరంగా స్వాగతిస్తున్నారు స్థానిక శాసనసభ్యులు బోడే ప్రసాద్ గారు. ఆంధ్రప్రదేశ్ ప్రగతి రథసారథి, సంక్షేమ వారధి, పరిపాలనా దక్షుడు, అభివృద్ధి సాధకుడు ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు విచ్చేశారు. పుణ్యభూమి నా దేశం నమో నమామి. అన్న మీరు వచ్చాను. అందరికీ నమస్కారం అండి. చాలా సంతోషం. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, పేదవాడికి కూడు గుడ్డ నీడేవాలన్న పవిత్ర ఆశయంతో తన సినీ జీవితానికి స్వస్తి పలికి తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల్లోనే తెలుగుదేశం పార్టీని అధికార పీఠాన్ని అధిష్టింపజేసిన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి సినీ వజ్రోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ప్రీతమ నేత, తెలుగుదేశం పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ సభ సాదర స్వాగతం పలుకుతున్నది. మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ సభ సాదర స్వాగతం పలుకుతున్నది. మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ సభ సాదరంగా ఆహ్వానిస్తున్నది. దయచేసి మీ స్థానాన్ని అలంకరించవలసిందిగా కోరుతున్నాం. మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. స్వర్గీయ ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ సారథ్యంలో ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. వేలాదిగా తరలివచ్చిన ఎన్టీఆర్ అభిమానులకు ఈ సభ సాదర స్వాగతం పలుకుతున్నది.
దయచేసి ఫోటోగ్రాఫర్స్ కొంచెం ప్లీజ్. ఫోటోగ్రాఫర్స్ ప్లీజ్. ఫోటోగ్రాఫర్స్ ప్లీజ్. మన సభా కార్యక్రమాన్ని